Yes, Hemant, thank you so much for inviting me. Good morning, Vestige. Myself, Raviteja. I'm from Martiru, West Godavari. సో మీకు ఈరోజు చెప్పబోయే సెషన్ ఏంటి అంటే సిఇఓ అంటారు. సో నథింగ్ బట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే వినియోగదారుడు లబ్ధిదారుడిగా చెందే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని అయితే మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఓకే, సో చేంజ్ బిగిన్స్ హియర్. ఇక్కడి నుంచి అయితే మన చేంజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ 30 మినిట్స్ కూడా ఓపెన్ మైండెడ్ తో ఓపెన్ హార్ట్ తో ఉంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, అండ్ సో వై ప్లాన్ బి అనేది దేనికి? సో ఈ రోజుల్లో మనం చూడండి, ఏదైనా వర్క్ చేసినా లేదంటే మనీ, సో ఏదైనా జాబ్ చేసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో దీని ద్వారా మనం సంపాదించే ఇన్కమ్ అనేది ప్లాన్ ఏ అనుకుందాం. ఓకే, ఈ ప్లాన్ ఏ ద్వారా మీ ఇన్కమ్ సంపాదిస్తున్నారు కదా, ఇది మీకు సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ 2025. సో ఇక్కడ చూసుకుంటే టూత్ పేస్ట్ కాస్ట్ 1990లో అరౌండ్ 8 రూపీస్ ఉంది, అండ్ 2000 లో 19 ఉంది, అండ్ 2025 కల్లా 150 రూపీస్ అవ్వబోతుంది. సో ఇది ఒకటే కాదండి, సోప్ కానీ, రిఫైండ్ ఆయిల్స్ కానీ, పెట్రోల్స్ కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది కదా, సో దీన్ని ఏమంటారంటే డెవలప్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఈ డెవలప్ ఇన్ఫ్లేషన్ తట్టుకొని మన ఇన్కమ్ ఉండగలుగుతుందో, సో ఇది ఏదైతే మనం ప్లాన్ ఏ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నామో ఈ ఎక్స్పెన్సెస్ ని బీట్ చేసి ఉండగలుగుతుందా మీకు? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో సెకండ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, పెట్రోల్ కాస్ట్ ఆల్రెడీ మనకి ఎంత ఉంది, ఆల్రెడీ 100 అనేది క్రాస్ చేసింది. సో 2025 కల్లా ఎంత అవుతుంది, 195 రూపీస్ అవబోతుంది. అంటే ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఏదైతే ఎక్స్పెన్స్ ఉందో అది నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఏమవుతుందండి, డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవునా కదా? సో అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే ప్లాన్ ఏ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో మరి అది డబుల్ అవుతుందా? అంటే ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతున్నాయి కదా, మన ఇన్కమ్ కూడా డబుల్ అవ్వాలా లేదా? సో ఖచ్చితంగా అవ్వాలి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ మీట్ చేయాలంటే మన ఇన్కమ్ కూడా డబుల్ అవ్వాలి. సో మీరు ఏదైతే ప్లాన్ ఏ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నారో అది నెక్స్ట్ 5 ఇయర్స్ లో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉందా? సో ఛాన్సెస్ ఆర్ వెరీ లో అండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి కోవిడ్ సినారియోలో అందరికి కూడా జాబ్స్ పోయినాయి. సో చాలా మందికి, ఈ రోజు నేను ఒక ఆర్టికల్ చదివానండి, 10 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఓకే, సో ఉద్యోగాలు పోయినాయి అండ్ వచ్చే జీతాలు కూడా సగం సగం వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మీ నెక్స్ట్ 5 ఇయర్స్ లో మీ ఇన్కమ్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉందా? సో ఖచ్చితంగా లేదు. సో అంతే కదా, సో ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే వారెన్ బఫెట్ ఇతను ఏం చెప్తున్నారంటే, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్. ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు. సో ఖచ్చితంగా మీకు ఏముండాలండి, రెండవ ఆదాయ మార్గం మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈవెన్ మీరు నెలకి ₹1,00,000 సంపాదించినా మీకు ఒకే ఇన్కమ్ ఉంటే మీరు పేదవాడి కిందే లెక్క. సో అతను చెప్తున్నారండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బట్ వాట్ వీ వాంటెడ్. సో ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉన్న కామన్ డ్రీమ్స్ అండి. ప్రతి వ్యక్తికి కూడా ఉండే డ్రీమ్స్ ఇవన్నీ కూడా. సో ఏమేమి ఉంటాయండి, సో మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అండ్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు, అండ్ మంచి కార్ కొనుక్కోవాలనుకుంటారు, అండ్ సొసైటీలో రెస్పెక్ట్ పొందాలనుకుంటారు, అండ్ సో విదేశాలు అంటే టూర్స్ కూడా వెళ్ళాలనుకుంటారు, అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే కాస్ట్ చూసుకోకుండా కొనగలగడం. ఓకేనా? సో అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క కామన్ డ్రీమ్స్. అవునా కదా? సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నిత్యావసరాలనే తట్టుకోలేకపోతున్నాం కదా, మన ఏదైతే మన ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో దాన్ని. ఓకే, సో దాని ద్వారా మన నిత్యావసరాల వస్తువులనే కొనగలే పొజిషన్ లేదు. అలాంటిది ఇవన్నీ కూడా ఒక మనిషి కామన్ డ్రీమ్స్, ఇవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేయగలం? సో పాసిబుల్ ఉందా అండి? మీరు ఏదైతే ప్లాన్ ఏ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో, సో ఉందా? సో లేదు కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్లాన్ బిని ఎంచుకోమంటున్నాను. ఓకే, సో ప్లాన్ బిని ఎంచుకోమంటున్నాను అంటే రెండవ ఆదాయ మార్గం ఎంచుకోమంటున్నాను. ఏం చేస్తే బెటర్? ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా? చూద్దామండి. ట్రెడిషనల్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలంటే మీకు ఏమేమి ఉంటాయో. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఉండాలండి. సో ఖచ్చితంగా పెట్టుబడి అనేది ఉండాలి. మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి? సో పెట్టుబడి అనేది ఉండాలి. అండ్ ఐడియా, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని మీద ఏమి ఉండాలండి? అవగాహన ఉండాలి. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి, అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. సో మీరు ఓన్లీ మనీ పెడితే సరిపోదు, మీకు టైం, మనీ, ఎనర్జీ ఈ మూడు పెట్టాలి. అంటే ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఓకే, అండ్ రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు పెట్టేదే డబ్బులు. అవునా కదా? సో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు పెట్టే బిజినెస్ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. ఓకే, కానీ మీరు పెట్టే బిజినెస్ కనుక ఫెయిల్ అయితే సో ఖచ్చితంగా ఏముంటుందండి, రిస్క్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, ఒక్క షాప్ పెడితే చుట్టూ 10 షాపులు వస్తున్నాయి. అంటే ఒక షాప్ కి ఇంకో షాప్ కి కాంపిటీషన్ ఉంటుందా లేదా? సో చాలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కాబోతుంది. ఓకే, ఇవన్నీ తట్టుకొని ఒక మనిషి ట్రెడిషనల్ బిజినెస్ లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ 2 to 3 years పడుతుందండి. ఓకే, అంటే ఇవన్నీ బ్యారియర్స్ తట్టుకొని మీరు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంత టైం పడుతుంది కదా. సో ఇప్పుడు చెప్పండి, ట్రెడిషనల్ బిజినెస్ చేయడం ఈజీయా కష్టమా?
సో ఖచ్చితంగా కష్టమే. సో అది కూడా అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ వేర్ యు ఆర్. ఇప్పుడు చూడండి, నేను చెప్పబోయే బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే ట్రెడిషనల్ బిజినెస్ చెప్పట్లేదండి. నేను చెప్పబోయే ప్లాన్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉంటే ఎస్ యు ఆర్ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. అండ్ దుబాయ్ లో ఉంటే ఎస్ దుబాయ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ మార్టేరు, సో పాలకొల్లు, నర్సాపురం, రాజమండ్రి, సో మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అండ్ యూజ్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఏది ఉంటే దాంతో స్టార్ట్ చేయొచ్చు. అదేంటో కూడా మీకు చెప్తాను తర్వాత. అండ్ డూ వాట్ యు క్యాన్. మీరు ఏది అనుకుంటే అది చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయితే మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఓకే. సో ఎలాగా, ఏం చేయాలి? బై యూటిలైజింగ్ యువర్ డైలీ నీడ్స్. మీ ఇంటికి కావాల్సిన సామాన్లు మీరు యూజ్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఏమేమి చేయొచ్చు అండి? ఇక్కడ చూడండి, టూత్ పేస్ట్ కానీ, ఫేస్ వాష్, సోప్, షాంపూస్, బాడీ టాల్క్, డియోడ్రెంట్స్, కుకింగ్ ఆయిల్స్. ఓకే. అండ్ టీ, కాఫీ, డిటర్జెంట్ పౌడర్. ఇవన్నీ ప్రతి ఇంట్లో వాడేవా కాదా? ఓకే. సో కామన్ మ్యాన్ దగ్గర నుంచి సో బిలియనియర్స్ వరకు అందరూ ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. అవునా కదా? సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ప్లాన్ బిని ఎలా ఎంచుకోగలం? సో మీకు డౌట్ రావచ్చు కదా. సో జనరల్ గా మీ ఇవన్నీ ఎక్కడికి అంటారండి? జనరల్ గా ఇవన్నీ కూడా డిమార్ట్ కానీ, బిగ్ బజార్ కానీ, రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళి కొంటారు. ఓకే. సో అవునా కదా? ఇక్కడ కొంటే ఏమొస్తాయండి? ప్రొడక్ట్స్ వస్తాయి అండ్ డిస్కౌంట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే మీరు షాప్ లో బయట కొంటున్నారో ఆ షాప్ లో కొండం మానేసి మీ షాప్ అనేది చేంజ్ చేసుకోండి. ఏం చేసుకోవాలండి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే. మీరు షాప్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుద్ది. అదేంటి? షాప్ చేంజ్ చేసుకుంటే లైఫే చేంజ్ అయిపోద్ది. ఎలా? సో ఏ షాప్ లో కొనాలి? సో మన షాప్ పేరు వెస్టేజ్ అండి. VESTIGE వెస్టేజ్. ఓకే. ఈ షాప్ లో మనం ప్రొడక్ట్స్ ఇక్కడ కొనడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ వస్తాయి అండ్ డిస్కౌంట్స్ వస్తాయి అండ్ ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఇన్కమ్ ఉంటుందండి అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. సో అలాంటి ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది వెస్టేజ్ లో దొరుకుతుంది. ఓకే. సో కంపెనీ యొక్క కాన్సెప్ట్ చూద్దామండి. ఓకే. సో కస్టమర్ కి మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రీటైలర్. అవునా కదా? సో రీటైలర్ వెళ్ళి హోల్సేలర్ దగ్గర, హోల్సేలర్ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకొస్తాడు. అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతుంది. అంటే ఉల్టా ఆలోచిస్తే 40 రూపీస్ కి ఒక వస్తువు తయారైతే ఇవన్నీ వీళ్ళందరినీ దాటుకొని కస్టమర్ కి రీచ్ అయ్యే ప్రాసెస్ లో 40 రూపీస్ అన్న వస్తువు ఎంత అయిందండి? 100 రూపాయలు అయింది. అంటే ఏమైంది? ఈ 60% బెనిఫిట్ కూడా ఎవరికి వెళ్ళిపోయిందండి? మిడిల్ మ్యాన్స్ అనేది వెళ్ళిపోయింది. అవునా కదా? సో దీనివల్ల ఏమవుతుంది? 40 రూపీస్ కి తయారైన వస్తువుని కస్టమర్ అనేవాడు 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఓకేనా? ఇది కాకుండా ఇంకొకరు కూడా అన్నారండి. ఎవరు? అడ్వర్టైజ్మెంట్. ఓకే. అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ సెలబ్రిటీస్ తీసుకునే క్రోర్స్ ఆఫ్ రూపీస్ కూడా దేనికి యాడ్ అవుతుంది? సో కాస్ట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ కి యాడ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ కి బడ్డెన్ అనేది పెరిగిపోతుంది. సో అవునా కదా? సో దీన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఓకే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా ఎవరికి వస్తుందండి? కంపెనీ నుంచి కస్టమర్ కి డైరెక్ట్ గా వస్తుంది అనమాట. సో ఇలా డైరెక్ట్ గా రావడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్స్ లేరు, చూసారా? సో ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్స్ ఉండరు. ఉండకపోవడం వల్ల ఇక్కడ ఒక 60% బెనిఫిట్ అనేది మిగిలిపోతుంది కదా. ఈ బెనిఫిట్ ని కూడా ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో సో వాళ్ళకి ఇచ్చేస్తానంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, కస్టమర్ అనేవాడు ఏం చేస్తున్నాడండి? ఈ 60% ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాడు అండ్ 60% బెనిఫిట్ కూడా పొందుతున్నాడు. అంటే కస్టమర్ ఏమవుతున్నాడు? ఎంపవర్ అవుతున్నాడు. అంటే వినియోగదారుడు లబ్ధిదారుడి కింద చెందుతున్నాడు అనమాట. ఓకే. మారబోతున్నాడు. సో అలాంటి ఒక గ్రేట్ కాన్సెప్ట్ తో మన కంపెనీ అనేది స్టార్ట్ అయింది. సో మన కంపెనీ పూర్తి పేరు చూద్దాం. సో కంపెనీ పేరు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2 జూన్ 2004. ఆల్రెడీ 2004లో స్టార్ట్ అయింది. అంటే 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే. సో వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అయితే కంపెనీ అనేది స్టార్ట్ అయింది. అండ్ కంపెనీ విజన్ చూద్దాం. ఓకే. టు హెల్ప్ పీపుల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్వాతంత్రం పొందాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని కంపెనీ విజన్ పెట్టుకుంది. సో ఒక గ్రేట్ విజన్ తో అయితే కంపెనీ అనేది స్టార్ట్ అయింది. అండ్ మిషన్ చూసేస్తే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక గ్లోబల్లీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని మిషన్ పెట్టుకుంది. ఓకే. అండ్ సో కంపెనీ ప్రొఫైల్ చూద్దాం. హోల్డింగ్ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ ఇండియా. ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్ అయితే వచ్చిందండి. అండ్ నాలా వర్క్ చేసే వాళ్ళు 2,68,00,000 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉంటే ఇంకా ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో చూసుకోండి. అవునా కదా? సో ఇక్కడ చూసుకుంటే 5,500 ఆఫ్లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా.
ఇలా ఈ ఆఫ్లైన్ సెంటర్స్ అని మీకు ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో అక్కడ మనకి బయట స్టోర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో మీరు వెళ్ళి ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఇండియాలో 5,500 అయితే స్టోర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ 386 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 16+ కేటగిరీస్. ఆ కేటగిరీస్ ఏంటో మీకు తర్వాత స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన కంపెనీ అనేది ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ కూడా ఉంది. ఆల్రెడీ థాయిలాండ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, యూఏ, ఒమన్, గానా, సో ఇలా 8+ కంట్రీస్ లో సాచురేట్ అయ్యి ఉంది. ఓకే, అండ్ సో మన కంపెనీకి సంబంధించిన గ్లోబల్ రికగ్నిషన్, ఆల్రెడీ మన కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా డిజిటల్లీ ప్రమోట్ అయ్యే కంపెనీల్లో సో వెస్టేజ్ స్టూడెంట్ టాప్ 18th ర్యాంక్. ఓకే, అండ్ సో ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్స్ లో టాప్ 100 లిస్ట్ ఇస్తారండి. సో దాంట్లో వెస్టేజ్ అనేది టాప్ 36 ర్యాంక్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, సో టాప్ 100 లిస్ట్ లో మరే ఇతర భారతీయ కంపెనీ కూడా లేదు. సో వెస్టేజ్ కి ఈ అవకాశం దక్కిందండి. సో గ్లోబల్ రికగ్నిషన్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్. ఓకే, మీరు ఫ్లిప్కార్ట్ తెలుసు కదా మీకు చాలా మందికి. సో ఫ్లిప్కార్ట్ లో మీరు ఎలాగైతే కార్ట్ లో యాడ్ చేసుకుని బిల్లింగ్ చేసుకుని మీ ఇంటికి డెలివరీ తెచ్చుకుంటారో, సేమ్ లైక్ మన వెస్టేజ్ లో కూడా ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని మీరు బిల్లింగ్ చేసేసి మీరు ఇంటికి కావాల్సిన సామాన్లు మీరు ఇంటికి డెలివరీ తీసుకోవచ్చు. బాగుందా లేదా? సో ఈ యాప్ అనేది వెస్టేజ్ గూగుల్ ప్లే స్టోర్ యాప్ లో మీకు అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, అండ్ సో కమింగ్ టు ప్రొడక్ట్స్, సో హెల్త్ కేర్ కేటగిరీ ఉందండి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు హెల్త్ కేర్, సో ఫస్ట్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవన్నీ కూడా సో ఏదైతే కోవిడ్ సినారియోలో మనం చాలా మంది ఎక్కువ మంది విన్న పేరు ఏంటండి, ఇమ్యూనిటీ. ఓకే, ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మన దగ్గర ఇమ్యూనిటీ బూస్టర్స్ అయితే ఉన్నాయి. ఆమ్లా, అలోవెరా, కొలెస్ట్రాల్, నోని, స్పిరులినా. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రో హార్ట్ అంటే ఏంటి, హార్ట్ అటాక్స్ రాకుండా ముందుగానే ప్రివెన్షన్ గా యూజ్ చేసుకోవడానికి మనకు ప్రో హార్ట్ కేటగిరీ ఉంది. దీంట్లో ఫ్లాక్స్ సెల్ అంటే అవిసె గింజలండి. ఓకే, అండ్ ఎలార్జిన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, కోఎంజైమ్ క్యూటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫిట్నెస్ అండ్ డైట్. ఓకే, మన బాడీ వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా అంటే వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి ఫిట్నెస్ అండ్ డైట్ కేటగిరీలో ప్రోటీన్ పౌడర్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సూల్స్ అయితే ఉన్నాయి. అండ్ డిటాక్స్ అండ్ రిజువనేషన్. సో ఇంతకు ముందే ఏంటంటే బాడీని క్లీన్ చేసుకునేవారు ఏమిది ఇచ్చి, ఆవదం ఇచ్చి. ఓకే, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలుసుకుండకపోవచ్చు. ఓకే, సో ఆవదం ఇచ్చి మనం బాడీని అనేది క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటారండి అంటే బయట స్కిన్ అయితే మనం సోప్ రాసి క్లీన్ చేసుకుంటాం. సో లోపల ఉన్న స్కిన్ ఎలా క్లీన్ చేసుకోగలం? సో దానికి సంబంధించి మన దగ్గర ఉన్నాయండి ఫైబర్ అని, సో పీచు పదార్థం అండ్ గానోడర్మా ఎర్రపొట్ట గొడుగులు అండ్ ఐ సపోర్ట్ అండి. సో నేను యూజ్ చేసాను ఇది ఆల్రెడీ ఐ సపోర్ట్ అనేది, ఎందుకంటే నా డ్రై ఐస్ ప్రాబ్లం అనేది ఉంది. ఓకే, సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఐస్ లో వాటర్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతున్నాయి. ఓకే, అండ్ కర్కుమిన్ ప్లస్ ఉంది అండ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఉమెన్స్ హెల్త్. సో ఉమెన్స్ హెల్త్ లో ఏంటంటే సో ఒక ఇంటికి ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అనేది ఆటోమేటిక్ గా హెల్తీగా ఉంటుంది. ఓకే, సో ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్, ఎవరికైతే రక్తహీన సమస్య ఉందో వాళ్ళు ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి 10 మందిలో 7 మంది రక్తహీన సమస్యతో బాధపడుతున్నారు. సో దానికి సంబంధించి ఉమెన్స్ సంబంధించి ఉందండి. అంటే ఇక్కడ శతావరి మ్యాక్స్. ఓకే, 100 రోగాలు నివారించే శక్తి శతావరి మ్యాక్స్ ఉంది. సో ఎవరికైతే పీసీఓడి, పిఎంఎస్, వాటర్ బబుల్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు శతావరి మ్యాక్స్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉందో క్రాన్బెరీ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ లేడీస్ అనే వాళ్ళు ఎక్కువగా మెయిన్ ఫోకస్ చేసేది హెయిర్, స్కిన్, నేల అందంగా ఉంచాలనుకుంటారు. సో దానికి సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ అండి, న్యూట్రిషన్ ఫుడ్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే వెస్టెస్ ప్రైమ్. సో ప్రైమ్ కేటగిరీలో సీబక్తాన్, ఇవన్నీ కూడా లద్దాఖ్ ప్రాంతంలో మీకు ఇండియన్ ఆర్మీకి ఇస్తారండి సీబక్తాన్ ఫ్రూట్ అనేది. అండ్ మెటామైన్ కానీ, క్రిల్ ఆయిల్ కానీ, కాంబైటిక్స్ కానీ వెస్టెస్ ప్రైమ్ లో ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఆయుషాంతిలో ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ని తగ్గించుకోవడానికి, సో కిడ్నీ హెల్త్. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి అండ్ రెస్పో కేర్. ఓకే, ఇవన్నీ కూడా మన దగ్గర ఆయుషాంతి కేటగిరీలో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హెల్త్ ఫుడ్. ఓకే, ఇంట్లో వాడేవి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి. కుకింగ్ ఆయిల్స్ ఉంది. ఓకే, కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్ ఉంది, టీ ఉంది, కాఫీ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది, అండ్ ఫ్లాక్సీడ్ బార్స్ కానీ అండ్ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓరల్ కేర్. ఓకే, ఓరల్ కేర్ లో టూత్ పేస్ట్, గ్యానో టూత్ పేస్ట్ అండ్ వైట్నింగ్ క్రీమ్, మౌత్ వాష్, బ్రషెస్. ఓకే, అండ్ పర్సనల్ కేర్ లో 3 టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ స్పా, హెయిర్ ఆయిల్, హెయిర్ కండిషనర్. అండ్ ఫేస్ కేర్ లో మీకు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ, బీబీ క్రీమ్స్ కానీ, ఓకే, అలో కుకుంబర్ జెల్స్ కానీ, డైలీ మాయిశ్చరైజర్స్ కానీ ఉన్నాయి. ఓకే, అండ్ బాడీ కేర్ లో డియోడ్రెంట్స్, సోప్స్, బాతింగ్ బార్స్, పౌడర్స్ అండ్ హ్యాండ్ వాష్లు, బాడీ వాష్, బాడీ పాలిష్, బాడీ వాష్, బాడీ బటర్, ఇవన్నీ కూడా మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కేటగిరీ అయితే పర్సనల్ కేర్ లో ఉంది. ఓకే,
అండ్ హై వెస్ట్ లో సో ఇంట్లో పాత్రలు తోముకోవడానికి అండి అల్ట్రా స్క్రబ్. ఓకే, అండ్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, అండ్ సో మీ డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ, అండ్ అల్ట్రా సాబ్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, గ్లాస్ క్లీనర్ కానీ, అల్ట్రామాటిక్ మ్యాటిక్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా హై వెస్ట్ లో హైజీన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ట్రూమన్ అని మెన్స్కి సంబంధించిన స్పెషల్ రేంజ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే బాతింగ్ బార్స్, డియోడరెంట్స్, ఫేస్ వాష్, షేవింగ్ జెల్స్ ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ మేడ్ విత్ బయో యాక్టివ్ ఫార్ములా. ఓకే, అండ్ మిస్ట్లా మిలన్ అని లేడీకి సంబంధించిన కలర్ కాస్మెటిక్స్. సో దీంట్లో ఐ కాజల్స్, ఐ లైనర్స్, లిప్స్టిక్స్, మేకప్ కిట్స్ ఇవన్నీ కూడా మన దాంట్లో హ్యూజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అండ్ స్కిన్ ఫార్ములా 9 ఎవరికైతే కంటి కింద బ్లెమిషెస్ ఉంటాయో, సో డార్క్ స్పాట్స్ కానీ, సో ఇవన్నీ అండ్ పింపుల్స్ కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సో వీళ్ళందరికీ కూడా స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ సో ఇవన్నీ కూడా బాడీని క్లీన్ చేసుకునేవండి. సో ఆల్ దీస్ ఆర్ మేడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పెటా సర్టిఫైడ్ అండ్ సల్ఫేట్ ఫ్రీ. ఓకే, అండ్ సో ఉమెన్ హైజీన్. సో ఉమెన్ హైజీన్ లో శానిటరీ నాప్కిన్స్ కానీ, అండ్ ప్యాంట్రీ లైన్స్ కానీ, ఫోమింగ్ ఇన్వెట్ వాష్ కానీ ఉన్నాయి. ఓకే, అండ్ కోవిడ్ సినారియోలో జెమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి జెమ్ ప్రొటెక్షన్ సోప్ ఉంది, శానిటైజర్స్ ఉన్నాయి, మాస్క్లు ఉన్నాయి, అల్ట్రా ప్రొటెక్ట్ ఉంది. ఓకే, అండ్ మన బాడీనే కదండి మన బండిని కూడా అందంగా ఉంచుకోవడానికి ఇక్కడ మ్యాట్రీ నానో ఎనర్జైజర్ అయితే ఉంది. సో ఇది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ తో పాటు ఎడిటివ్ గా యాడ్ చేయడం వల్ల మీకు మైలేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ 30,000 కిలోమీటర్స్ వరకు వర్క్ అవుతుందండి. ఎవరికైతే బండికి నాయిస్ కానీ, వైబ్రేషన్ లెవెల్స్ కానీ కంట్రోల్ అవుతాయి. ఓకే, సో అండ్ గ్రేట్ ఇన్నోవేషన్ సర్టిఫికేట్ అయితే వచ్చింది దానికి. అండ్ అగ్రి ప్రొడక్ట్స్. ఓకే, సో ఈ రోజుల్లో ఏంటంటే కెమికలైజ్డ్ ఫుడ్ అయితే తింటున్నాం మనం అందరం కూడా. ఈ కెమికల్స్ వేసి పండించడం వల్ల ఎక్కువగా మనకి టాక్సిన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో వీటి నుంచి కాకుండా మనం ఆర్గానిక్ పద్ధతులతో పంటలు పండించుకోవడానికి మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఉత్పత్తులతో మనం పండించుకోవచ్చు. అండ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఉందండి. సో దీంట్లో 4 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇట్స్ ఫ్రమ్ షార్ప్ కంపెనీ. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే, ఇంటర్నేషనల్ బ్రాండ్ ద్వారా మనకి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు మన వెస్టేజ్ వాళ్ళు. ఓకే, అండ్ కమింగ్ టు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ గురించి ఒక్క 1 మినిట్ మీకు మాట్లాడతానండి. సో ఇది ఏంటంటే ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుందండి ఇన్ 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్. ఓకే, 3 స్టేజెస్ లో ఫిల్టర్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ అయాన్స్ ఏం చేస్తాయంటే వైరస్ తాలూకా ప్రోటీన్ పదార్థాన్ని ఎలిమినేట్ చేస్తాయండి. ఇలా ఎలిమినేట్ చేయడం వల్ల బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ క్లీన్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కోవిడ్ ఉందో, సో పాండమిక్ ఉంది, ఈ పాండమిక్ లో ఉండే COVID-19 కానీ, అండ్ H1N1 స్వైన్ ఫ్లూ వైరస్లు కానీ, ఎటువంటి వైరస్లు ఏమైనా ఉన్నా సరే ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది 30 సెకండ్స్ లో 91.3% తో కిల్ చేస్తుంది అనమాట. సో వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. నేను యూజ్ చేస్తున్నాను. ఎవరికైతే సైనస్, ఆస్తమా, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, ఓకే, ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మ్యాండేటరీ అండి. సో ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు వెస్టేజ్ బెస్ట్ డీల్స్. సో వెస్టేజ్ బెస్ట్ డీల్స్ మీకు ఎంత చెప్పాను కదా, ఒక యాప్ చెప్పాను. ఏంటది? వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్. ఓకే, ఈ యాప్ లో ఏంటి సోప్ కానీ, పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, షాంపూ కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక యాప్ చెప్తున్నాను. ఇదేంటంటే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్. దేంట్లో ఏంటంటే మీకు గ్రాసరీ ఐటమ్స్, సో గ్రాసరీ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రాసరీస్ అంటే చింతపండు, మినపప్పు, బెల్లం, కందిపప్పు, అండ్ పంచదార, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ సాల్ట్ ఉందండి, సల్ఫర్ ఫ్రీ షుగర్ ఉంది, అండ్ టాటా కంపెనీ. సో టాటా కంపెనీ కూడా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెజ్ ఫ్రూ వాష్ అనేది మన కూరగాయలని క్లీన్ చేసుకోవడానికి వెజ్ ఫ్రూ వాష్ ఉంది. అండ్ శారీస్ ఉన్నాయండి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే రియల్మీ, రెడ్మీ, సామ్సంగ్, వివో, ఒప్పో, నోకియా ఇవన్నీ బ్రాండ్స్ కూడా మన వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఏదైతే రేట్ ఉందో సేమ్ లైక్ మన బెస్ట్ డీల్స్ యాప్ లో కూడా మనకి సేమ్ రేట్ ఉందండి. సో ప్రైస్ అయితే సేమ్ ఒకటే 2 చోట్ల కూడా. ఓకే, అండ్ మీరు అక్కడ ఆర్డర్ చేసుకుంటే ఏమీ రాదు, ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి, దాని మీద మనీ వస్తుంది. ఓకే, అండ్ హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి, ఉమెన్స్ అప్రైల్స్ కానీ, యాక్సరీస్ కానీ, అండ్ ఫుట్ వేర్ ఉందండి, వింటర్ వేర్, ఎయిర్ ప్యూరిఫైర్స్, మొబైల్స్, అండ్ లగేజ్ బ్యాగ్స్, హోమ్స్ అండ్ కిచెన్స్, టీవీస్, సన్ గ్లాసెస్, వాచెస్, హాప్ స్టోర్స్. ఓకే, ఇవన్నీ కూడా మన వెస్టేజ్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోలేకపోతే మీరు ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో అన్ని చోట్ల బెస్ట్ డీల్స్ స్టోర్స్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు ప్రెసెంట్. సో ఫ్యూచర్ లో ఇంకా కొన్ని స్టోర్స్ వస్తాయి కాబట్టి ఈ లోపు మీరు ఈ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటి వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్, ఇంకొకటి ఏంటి వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్. ఓకే, సరే ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే చాలా మంది డౌట్ రావచ్చు,
సార్ బయట కూడా ప్రొడక్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, నేను బయట కొనుక్కుంటాను, ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి? ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఏంటి బెనిఫిట్? ఇక్కడ ఐడి తీసుకొని మరి ఇక్కడ కొనుక్కోవాలా? నేను బయటే కొనుక్కుంటాను కదా అని అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. బెనిఫిట్స్ అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక డిస్కౌంట్ ఉంటుంది. అంటే రెగ్యులర్ షాప్ కి వెస్టేజ్ కి ఒకసారి చూద్దాం కంపారిజన్. మీరు బయట ఏదైనా మాల్స్లోకి వెళ్ళి మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 5 to 10% ఇస్తారు. ఓకే, కానీ మన వెస్టేజ్ లో 10 to 20% డిస్కౌంట్ ఇస్తారండి. ప్రతి ప్రొడక్ట్ మీద 365 days ఉంటుంది ఈ ఆఫర్. బాగుందా లేదా? సో ఇక్కడ చూసుకుంటే 1000 రూపాయలు పెట్టి మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే మీ ఇంటికి 100 నుంచి 200 రూపాయలు తగ్గుతుంది. ఓకే, అండ్ క్యాష్ బ్యాక్. సో బయట ఎక్కడైనా క్యాష్ బ్యాక్ వస్తుందండి? రావట్లేదు. మన వెస్టేజ్ లో 5 to 11%. అండ్ మీరు 1000 రూపాయలు పర్చేస్ చేస్తే మీకు 25 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్. ఓకే, 5 to 10% ఏదైనా ఫెస్టివల్స్ టైంలో అంటే అకేషన్ ఏదైనా ఉంటే కనుక మీకు బయట 5 to 10% ఇస్తారు. కానీ మన వెస్టేజ్ లో ప్రతి నెల కూడా 10% ప్రొడక్ట్స్, అంటే మీరు 1000 రూపాయలు ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద 10% ప్రొడక్ట్లు ఫ్రీ పొందొచ్చు. 1000 రూపాయలు కొంటే ఎంత ఫ్రీ వస్తుందండి? ఒక 100 రూపాయల ప్రొడక్ట్స్ అయితే ఫ్రీ వస్తాయి అనమాట. ఓకే, అదే 3000 రూపాయలు కొనుక్కోగలిగితే 300 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ. ఓకే, అండ్ గ్యారంటీ. సార్ నిత్యావసరం మీద ఎవరైనా గ్యారంటీ ఇస్తారండి? కానీ మన వెస్టేజ్ ఇస్తుందండి 100% రిటర్న్ డేస్ పాలసీ. అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే అంటే మీరు సాటిస్ఫై కాకపోతే 30 days లో రిటర్న్ చేసేయచ్చు. మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేసేస్తారు, జిఎస్టీ కట్ చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పెషల్ ఆఫర్స్. సో బయట ఎక్కడ కూడా స్పెషల్ ఆఫర్స్ ఉండవు. మన దగ్గర ఏంటంటే మీ ఇంటికి కావాల్సిన సరుకులు 2000 రూపాయలు అవుతాయి కాబట్టి ఇక్కడ 4 నెలలు కొనుక్కోండి. ఓకే, 5th month లో 1250 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఓకే, బయట ఇన్ని సంవత్సరాలు బయట షాప్ లో కొంటున్నారు కదా, ఎప్పుడైనా మీకు ఫ్రీ ఇచ్చారా? కనీసం కిట్ క్యాట్ చాక్లెట్ కూడా ఫ్రీ ఇవ్వరు, అవునా కదా? సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఆఫర్ ఉంది. ఏంటంటే మీ ఇంటికి కావాల్సిన 3000 రూపాయలు అయినాయి అనుకోండి. ఓకే, 3000 రూపాయల సామాన్లు ఒక 4 నెలలు కొనడం ద్వారా ఒక నెల తిరిగి వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా కేవలం మీరు షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్. ఏమేమి వస్తాయండి? షాప్ చేంజ్ చేసుకుంటే డిస్కౌంట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, గ్యారంటీ ఉంటుంది, అండ్ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఇందులో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు కదా, సో ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి కదా. సో ఈ బెనిఫిట్స్ ని అండ్ మీరు కొన్న తర్వాత ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు నచ్చితే ఓకే వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా మీకు ఏం వస్తుంది అంటే ప్రమోట్, షేర్, రికమెండ్, రిఫర్. పేర్లు ఏవైనా అర్థాలు ఒకటేనండి. ఇవి చేయడం వల్ల అంటే మీకు తెలిసిన సరే ఒక మినిట్ అండి. ఓకే, సో మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి బాగుంది అని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఏమొస్తుందండి? ఎడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్. అర్థమైందండి మీకు? మీరు షాప్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ప్రమోట్ చేస్తే మీ లైఫ్ లాంగ్ కి కావాల్సిన ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఎలాగనే చెప్తాను. ఓకే, సో యాజ్ లైక్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ అందరికీ తెలుసు కదండి, ద మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇతను ఎవరండి? ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఇతను 2017లో ఇతని సంవత్సర ఆదాయం చూసుకుంటే 140 కోట్లు, అవునా కదా? సో ఇందులో క్రికెట్ మ్యాచెస్ ద్వారా తను సంపాదించేదంతా 19 కోట్లు అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా 121 crores సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇతని మెయిన్ ప్రొఫెషన్ ఏంటండి? క్రికెటే కదా. సో క్రికెట్ ద్వారా 19 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే మెయిన్ ప్రొఫెషన్ ఏమనుకోవాలండి? ప్లాన్ ఏ అనుకోవాలి. ఓకే, ప్లాన్ ఏతో పాటు సో ప్లాన్ బి కూడా ఎంచుకొని ఏం చేస్తున్నాడు? 121 crores ఎర్న్ చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంత పెద్ద సెలబ్రిటీయే ప్లాన్ బిని ఎంచుకున్నప్పుడు మనలాంటి సామాన్యుడు ఎంత, అవునా కదా? సో ఇతను ఏం చేస్తున్నాడండి? సో చేతిలో కుర్కురే ప్యాకెట్ పెడుతున్నారు, బూస్ట్ డబ్బా పెడుతున్నారు, అండ్ విక్స్ సెక్షన్ 500 పెడుతున్నారు. ఓకే, పెట్టి ఏం చేస్తున్నాడు? ఈ ప్రోడక్ట్ వాడుకోమని అడ్వర్టైజ్ చేస్తున్నాడు. ఓకే, సో సేమ్ లైక్ మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనం అడ్వర్టైజ్ చేయాలి. ఓకే, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి వేరే వాళ్ళకి పరిచయం చేయాలి. ఓకే, సార్ మీరు అర్థం చేసుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు ఏంటంటే విరాట్ కోహ్లీ చెప్తే ఎవరైనా వింటారు సార్, కానీ మేము చెప్తే ఎవరు వింటారు అని మీకు డౌట్ రావచ్చు, అవునా కదా? కానీ నేనేమంటున్నానంటే సో అతను అంత తెలియని వ్యక్తే. అంటే ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీ మీకు తెలుసు కానీ అతనికి తెలుసా అంటే అతనికి తెలియకపోయినా మీరెవరో మీతో బిజినెస్ చేస్తున్నాడు అతను. ఓకే, అడ్వర్టైజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. అలాంటిది మీకు తెలిసిన వాళ్ళతో ఇంకెంత సంపాదించవచ్చో అర్థం చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి, బాబాయ్ కానీ, పిన్ని కానీ, పెదనాన్న కానీ, ఓకే, తాతయ్యలు, నానమ్మలు, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఏం చేస్తారు? ఫస్ట్ నోన్ పర్సన్స్ కి ఈ బిజినెస్ గురించి షేర్ చేయండి, అంటే ఈ షాప్ గురించి పరిచయం చేయండి. ఓకే, పరిచయం చేస్తే మనం కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే చెప్పాను కదా,
ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, యూజ్ చేయాలి అండ్ షేర్ చేయాలి. ఓకే, ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రతి 30 రూపాయలకి ఒక పాయింట్ వస్తుందండి. ఓకే, సో అంటే మీ ఇంటికి కావాల్సిన సరుకులు జనరల్ గా నెలకి ఎంత అవుతాయి? ఒక 3000 రూపాయలు అవుతాయి కదా. సో 3000 రూపాయలు కనుక మీరు ఇక్కడ కొనుక్కుంటే మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయండి? 100 పాయింట్లు వస్తాయి. ఎక్కడ కొనుక్కుంటే? వెస్టేజ్ స్టోర్ లో కొనుక్కుంటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ సో తనకు కావాల్సిన సామాన్ని 100 పాయింట్లు కొనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు తన ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు, బాగుంది, యూస్ చేస్తున్నాడు అండ్ బి అనే పర్సన్ కి రికమెండ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు బి కూడా ఏం చేస్తుంది? బి కూడా 100 పాయింట్స్ కొనుక్కుంది. సో ఈ బి అనే పాయింట్స్ ఏకి యాడ్ అవుతాయి, ఎందుకంటే ఏ రిఫర్ చేశాడు కాబట్టి. మీకు అర్థమైందండి? ఓకే, అండ్ ఇప్పుడు బి అనే పర్సన్ కూడా ప్రొడక్ట్స్ కొనుక్కుంది, వాడుకుంది అండ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, బాగుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సి అనే పర్సన్ కి రికమెండ్ చేసింది. సి కూడా ఏం చేశాడు? ఒక 100 పాయింట్లు కొనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు సి పాయింట్స్ పైన బికి యాడ్ అవుతాయి, పైన ఏకి కూడా యాడ్ అవుతాయి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ చెప్పింది అంతమందికి అండి? ఒకరికే చెప్పాడు, కానీ తనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 300 పాయింట్స్ వచ్చినాయి, అవునా కదా? సో సో ఇలా ఎవరైనా మనం బిల్డ్ చేసుకోవచ్చండి. దీన్ని ఏమంటారంటే స్మార్ట్ కన్స్యూమర్ నెట్వర్క్. చాలా మంది అంటారు దీన్ని ఇది ఒక చైన్ లింక్ సిస్టమ్ అది ఇది అని అంటారు. సో ఇది ఏం కాదండి, ఇది ఒక స్మార్ట్ కన్స్యూమర్ నెట్వర్క్ అనమాట. ఈ నెట్వర్క్ ని ఎవరైనా స్థాపించవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. ఓకే, రూపాయి కూడా పే చేయక్కర్లేదు. యాజ్ లైక్ జియో. జియో ఏం చేస్తుందండి? మన దగ్గర ఉన్న ఏదో ఒక వ్యాలిడ్ ప్రూఫ్ తీసుకొని మనకు సిమ్ నెంబర్ అనేది అలౌట్ చేస్తుంది, అవునా కదా? మొబైల్ నెంబర్ అలౌట్ చేస్తుంది. మనం ఎవ్రీ మంత్ కూడా రీఛార్జ్ చేసుకుంటాం. ఈ మంత్ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం లేదా? సో సేమ్ లైక్ మన వెస్టేజ్ లో కూడా మీరు ఇక్కడ కూడా ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, మీకు అక్కడ ఎలాగైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మనం ఇక్కడ ఏమిస్తామండి? డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇస్తాం. ఓకే, అక్కడ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటారు, ఇక్కడ ఎవ్రీ మంత్ కూడా ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. ఇక్కడ ఎవ్రీ మంత్ ఎందుకు కొనుక్కుంటారని మీకు డౌట్ రావచ్చు. ఎవ్రీ మంత్ కొనుక్కుంటారండి ఎందుకంటే ఇక్కడ ఉండే అన్ని కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఓకే, అంటే నిత్యావసర వస్తువులు అనమాట. నిత్యావసర వస్తువులు అంటే ఒకసారి సోప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంటామా లేదా? సో కొంటాం. సో అలాంటి వాటి మీద బిజినెస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రీపర్చేస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రీపర్చేస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వెస్టేజ్ లో అయితే కొనుక్కోవచ్చు. ఓకే, అండ్ సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు 10 రకాల ఆదాయాలు వస్తాయండి. రీటైల్ ప్రాఫిట్ కానీ, పర్ఫార్మెన్స్ బోనస్ కానీ, సో బ్రాంజ్ బిల్డింగ్ బోనస్ కానీ, ఇవన్నీ కూడా గ్లోబల్ టర్న్ ఓవర్ లో షేర్. సో ఫస్ట్ 2 కాకుండా రిమైనింగ్ అన్ని కూడా కంపెనీలో వాటేస్తున్నాడండి. ఓకే, మీరు చేసిన బిజినెస్ మీదే కాదు గ్లోబల్ టర్న్ ఓవర్ లో కూడా షేర్ ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రావెల్ ఫండ్. ఓకే, మనం విదేశాలు వెళ్ళడానికి కంపెనీ వాడే ఫండ్ పక్కకు పెట్టి ఉంచుతున్నాడు. ఓకే, అండ్ మనం కారు కొనుక్కోవడానికి కంపెనీ వాడే ఫండ్ పక్కకు పెట్టి ఉంచుతున్నాడు, అండ్ హౌస్ కట్టుకోవడానికి కూడా. సో ఇవన్నీ చూడండి, జనరల్ గా ఇవన్నీ డ్రీమ్సే కదండి. మంచి కారు కొనుక్కోవాలనుకుంటాం, మంచి హౌస్ కట్టుకోవాలనుకుంటాం, మంచి విదేశాలు తిరగాలనుకుంటాం. ఇవన్నీ కంపెనీ వాడే పక్క పెట్టించుతున్నాడు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం దీని ద్వారా మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అవునా కదా? సో వెస్టేజ్ లో ఇన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి అండ్ మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి అనమాట. ఓకే, అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మిస్టర్ కార్తిక్ దర్శి అండి. సో ఇతను ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 178 రూపీస్ అండ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 53,995. ఓకే, సో ఇతను కూడా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు, బాగుంది కాబట్టి తనకు రిఫర్ చేశాడు. వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా కదండి ఎంత ఇన్కమ్ వచ్చింది. ఓకే, అట్ ప్రెసెంట్ తన ఇన్కమ్ వచ్చేసి 1,25,000 అయితే అచీవ్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ సెషన్ లో ఎవరైతే లేడీస్ కూర్చున్నారో వాళ్ళకి డౌట్ రావచ్చు, సార్ జెంట్స్ అయితే చేయగలరు సార్, లేడీస్ ఎలా చేయగలరు అని అనుకోవచ్చు. సార్ లేడీస్ కూడా చేసి చూపించారండి. అనుకుంటే జెంట్స్ మీద లేడీస్ ఎక్కువ చేయగలుగుతారు కూడా. ఓకే, ఈమె పేరు మిస్ పూర్ణిమ సింగ్ అండి. ఈమె ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 2,600 అండ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 2,37,000. సో ఈమె 21 ఇయర్స్ లో యంగెస్ట్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ కి అయితే రీచ్ అయిందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే హీఈస్ అవర్ గ్రేట్ అప్లైన్ మిస్టర్ ఏఎల్ఎన్ శ్రీనివాసరావు గారు. సో ఇతని ప్రొఫెషన్ వచ్చేసి ప్రొఫెసర్ కింద వర్క్ చేసేవాళ్ళు. సో దానికి రాజీనామా చేసేసి ఇప్పుడు ఏంటంటే మన వెస్టేజ్ లో అనేది 16.5 lakhs గల కియా సోనెట్ కార్ టాప్ అండ్ మోడల్ అనేది కంపెనీ నుంచి తీసుకున్నారన్నమాట. సో లాస్ట్ 3 years నుంచి అసలు సార్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ రంజిత్ సింహ గారు అండి. సో ఇతను కూడా అనంతపురం నుంచి సో 2 wheelers తీసుకున్నారు అండ్ సేమ్ కియా సోనెట్ కార్ టాప్ అండ్ మోడల్ అయితే తీసుకున్నారు. ఓకే, అండ్ సో హీఈస్ అవర్ గ్రేట్ అప్లైన్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్. ఇతను పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,86 lakhs. ఓకే, ఇది పర్ మంత్ ఇన్కమ్ అండి. ఓకే, నెలకి ఎంత సంపాదిస్తున్నారు. సో ఆసియా ఖండంలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసే వ్యక్తి కూడా ఇతనే అనమాట, అది కూడా వెస్టేజ్ నుంచి. ఓకే, అండ్ సో హీఈస్ అవర్ గ్రేట్ అప్లైన్ అంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అండి. ఈ బిజినెస్ నాకు పరిచయం చేసిన వ్యక్తి ఇతను మా డాడీ ఫ్రెండ్ అండి. ఈయన సో మా పక్క ఊరేది. సో వెస్ట్ గోదావరి మాటేరండి ఇది. సో ఇతను కూడా కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ అనేది చేసేవారు. సో ఇప్పుడు ఏంటంటే మన వెస్టేజ్ లో
బిజినెస్ బిల్డ్ చేయడం ద్వారా అట్ ప్రెసెంట్ తన ఇన్కమ్ వచ్చేసి 83,000 అయితే సార్ అచీవ్ చేస్తున్నారు అనమాట. ఓకే. అండ్ సో నా ఇన్కమ్ వచ్చేసి చూడండి ఈ మంత్ 41,200. మా డాడీ అండి ఈయన నాగార్జునరావు గారు. ఇక్కడ కనిపిస్తుంది కదా నేము, డిస్ట్రిబ్యూటర్ నేము. ఓకే. అండ్ ఇది నేను అనమాట. ఓకే. మా డాడీ బిజినెస్ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను. అట్ ప్రెసెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో అయితే ఉన్నాను. అండ్ నా ఇన్కమ్ వచ్చేసి ఇంత ఉందండి. అండ్ పి రామకృష్ణ గారండి మా బాబాయ్ అండి, సొంత బాబాయ్ ఈయన. ఓకే. సో ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో డిఫెన్స్ లో వర్క్ చేస్తున్నారు. సో సార్ కూడా మంచి ఇన్కమ్ అయితే తీసుకున్నారు 45,000 వరకు. అండ్ హౌస్ వైఫ్స్ చేస్తున్నారండి. అండ్ సో హార్డ్వేర్ ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, ఓకే, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అన్నమాట. మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అండ్ ఫార్మర్స్ కానీ. సో ఎవ్రీథింగ్ ఎవరైనా చేయొచ్చండి. చూడండి ప్లంబర్ చేస్తున్నారండి. అండ్ పెయింటర్స్ చేస్తున్నారు. సో మంచి ఇన్కమ్ అయితే అచీవ్ చేస్తున్నారు అనమాట. అంటే సో దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ అయితే చదవక్కర్లేదండి. సో కంపెనీ గురించి నేర్చుకుని మనం ఒక 2 years చేస్తే సరిపోతుంది. మనం ఇదే ఇన్కమ్ అయితే ఎవరైనా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ హౌ టు జాయిన్, ఎలా జాయిన్ అవ్వాలి? సో మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్తో మీరైతే ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు ఇక్కడ. సో అండ్ బెస్ట్ వే టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి? 30 PV, 60 PV, 100 PV. సో నా సజెషన్ ఏంటంటే 100 PV తో స్టార్ట్ అయితే ఐడి యాక్టివేట్ అవుతుంది, జాయినింగ్ ఆఫర్స్ ఉంటాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ మీట్ ద మిలియనర్ అనే ప్రోగ్రామ్ లో మీరు కూడా ఫ్రీ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఈ రోజుల్లో అందరూ ఫినాన్షియల్ సెక్యూరిటీ చూస్తున్నారు కాబట్టి. సో ఇతని పేరు ఏంటంటే మిస్టర్ చూడమని పటేల్ అండి. ఇతను చనిపోయేటానికి అతని ఇన్కమ్ వచ్చేసి 63,000. ఓకే. సో కానీ అతని ఫ్యామిలీకి ఇప్పుడు ఇతను చనిపోయిన అతని బిజినెస్ అంతా వాళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అయింది. అండ్ 1,46,000 అయితే వాళ్ళ ఫ్యామిలీ అనేది తీసుకుంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ సుదర్శన్ మోహంతి అండి, ఇతను కూడా డియూసిటీ. ఇతను చనిపోయడానికి ఇతని ఇన్కమ్ అనేది 10 లక్షలు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు 13 లక్షలు అచీవ్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మీరు, ఒక వ్యక్తి చనిపోతే అతని జాబ్ అతని పిల్లలకి వెళ్దు, కానీ ఇక్కడ అతని బిజినెస్ ఇక్కడ వెళ్తుంది అనమాట. వాళ్ళ పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. ఓకే. మీ పిల్లలకి ఇచ్చే సెక్యూరిటీ ఏదైనా ఉందంటే ఈ బిజినెస్ ఏనండి. అండ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తున్నారు, 21వ శతాబ్దంలో యువత ఎంచుకోవాల్సిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఓకే. అండ్ బిల్ గేట్స్ కూడా చెప్తున్నారు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తే నేను నెట్వర్క్ మార్కెటింగ్ నే ఎంచుకుంటానండి. ఓకే. సో ఇది సబ్బులు సరుపులు అమ్ముకునే బిజినెస్ అయితే కాదండి. ఎవరు కూడా అలా ఫీల్ అవ్వద్దు. దిస్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. ఓకే. ఇది ఒక ప్రొఫెషన్ అండి. సో ఎవరైనా ఇది బిజినెస్ అయితే బిల్డ్ చేయొచ్చు. CEO ఆఫ్ నీతి అగేత్ అని చెప్తున్నారు ఇది. అండ్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది ఇదంతా కూడా. అండ్ మన పేపర్ కటింగ్స్ లో కూడా వచ్చింది, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఓకే. ఇవన్నీ కూడా మన తెలుగు పేపర్స్ లో వచ్చింది, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అండ్ సాక్షి, ఈనాడు. సో ఇలా ప్రముఖ పత్రికల్లో అయితే ఉన్నది దీని గురించి వచ్చింది. అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చిందండి. 2025 కల్లా 64,000 కోట్లు చేరొచ్చని అంచనా అనమాట. సో టర్న్ ఓవర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఓకే. సో గవర్నమెంట్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. సో అలా ప్రతి పేపర్ లో కూడా వచ్చింది అనమాట. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్, ఈ కంపెనీ చేయడం లీగలా ఇల్లీగలా? సో లీగల్ గా ఎవరైనా చేసుకోవచ్చు అండి. 18 సంవత్సరాలు నిన్ను పైబడిన ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట. అండ్ యువర్ సచ్ అండ్ సార్, మీకు ఇక్కడ చూడండి లాస్ట్ కనిపిస్తుంది కదా, ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. ఇక్కడ మీ సక్సెస్ మా సక్సెస్, మీ సక్సెస్ లోనే మా సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఓకే. సో కాబట్టి సో ఒకరికొకళ్ళు కూడా టీం వర్క్ అనేది చేసుకొని మంచి ఇన్కమ్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్ అండ్ బ్యాక్ టు